నమస్తే అందరికీ. మైనర్ ప్రేమికుల పైన ఎలాంటి చర్యలైనా తీసుకోవచ్చు చట్టం. అదేవిధంగా మేజర్ ప్రేమికుల పైన ఎలాంటి చట్టం తీసుకోవాలనుకున్నా అది అమ్మాయి ఆలోచన విధానాలు, వారు ఏ విధంగా అయితే మనస్ఫూర్తిగా వారి పెళ్ళిని అంగీకరించుకుంటారో వాళ్ళ విధానాలకు వదిలేయాలనేది చట్టం. అదేవిధంగా నిన్న హైదరాబాద్లో ఒక సంఘటన జరిగింది. ప్రేమించుకొని వెళ్ళిపోయిన తర్వాత అమ్మాయి మైనర్ అనేసి అబ్బాయి పైన కేసు పెట్టారు. కేసు పెట్టి కేసు రిమాండ్కి పోయిన తర్వాత అబ్బాయి ఈ మధ్యనే బెయిల్ మీద బయటకు వచ్చాడు. బయటకు వచ్చిన తర్వాత అమ్మాయికి అబ్బాయి దూరంగా ఉన్నాడు. అయినా కూడా అమ్మాయితో బలవంతంగా అబ్బాయికి ఫోన్ చేయించి మళ్ళీ ఇంటికి రప్పించి అబ్బాయి పైన పూర్తిగా దాడి చేయడం అనేది చాలా ఇబ్బందికరమైన విషయం. ఇది బాధాకరమైన విషయం. ఇలాంటి నమ్మక ద్రోహాలతో కూడిన దాడులు చేయడం అనేది కరెక్ట్ కాదు. ఇష్టానుసారంగా ఉంటే తల్లిదండ్రులు పెళ్లి చేయండి. ఇష్టం లేకపోతే అమ్మాయికైనా సర్ది చెప్పుకోండి, లేదంటే అబ్బాయికి సంబంధించి ఇబ్బందులు ఉంటే అబ్బాయికైనా సర్ది చెప్పుకోండి. అంతేగాని ఒక నమ్మక ద్రోహంతో నమ్మకాన్ని నమ్మించి ఇంటికి పిలిపించి ఇష్టానుసారంగా కొట్టి ఇబ్బందులు గురి చేసి ఒకవేళ పొరపాటుగా ఏదో ఒక చోట తగలరాని చోట తగిలి అబ్బాయి కానీ అమ్మాయి కానీ చనిపోతే ఆ ఆవేదన, తల్లిదండ్రుల కడుపుకోత, తల్లిదండ్రుల మనోవేదన, చాలా వరకు ఇబ్బందులు గురవుతారు. కాబట్టి చట్టాన్ని అతిక్రమించి ఎవరు కూడా ఎప్పుడు కూడా ఎక్కడ కూడా ఈ ప్రేమించుకున్న అమ్మాయి కానీ అబ్బాయిలు కానీ ఇబ్బందులు గురి చేయకుండా చట్టాన్ని గౌరవించండి. చట్టానికి అతీతంగా ఉండండి. చట్టం మీ వయసును బట్టి మీరు పెళ్లి చేసుకోవచ్చా చేసుకోకూడదా అని నిర్ణయిస్తుంది. ఆ చట్టానికి లోబడే మనమందరం ఉంటే నాగరికత కానీ, రాష్ట్రం కానీ, దేశం కానీ చాలా వరకు బాగుంటాయని కూడా మహాజన రాష్ట్ర సమితి తెలియజేస్తాం.